హాయ్ అండి. ఈరోజు మనము ఎంతో టేస్టీ మట్టగడిసెల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఈ మట్టగడిసెలు వర్షాకాలంలో ఎక్కువగా దొరుకుతాయండి. ఇప్పుడు కూడా ఈ మట్టగడిసెలు మనకి కాలువలో దొరికినాయి అనమాట అండి. ఇవి బ్రతికే ఉంటాయండి. మన కూర వండినా కూడా అందులో ఒక మెదులుతూ ఉంటాయన్నమాట అండి. ఈ చచ్చిపోయాక కూడా మెదులుతాయన్నమాట. ఇవి చాలా జిగురుగా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఇవి శుభ్రం చేయాలండి. వీటిని చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇవి మెదులుతూనే ఉంటాయి. ఇలా అందుకనే సంచిలోంచి బయటికి తీయలేదండి. ఒక్కొక్క చేప తీసి ఇలాగా ఈ చేపలను క్లీన్ చేసామన్నమాట. ఈ బూడిదతో చేసుకోవాలండి. బూడిద లేకపోతే చెయ్యి జారిపోతుంది అనమాట అండి. అది చాలా జిగురుగా ఉంటాయి ఈ మట్టగడిసెలే పెద్ద అయిపోయాక కొరమేను అవుతుంది అనమాట అండి. ఇవి చాలా బాగుంటుందండి. ఇగురు వండుకున్న, పులుసు వండుకున్న చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా ఇలా ఇంటికి అమ్మ వచ్చేవన్నమాట అండి. అప్పుడు కొనేవాళ్ళు, అమ్మ వాళ్ళు కొని వండేవాళ్ళండి. చాలా బాగుంటుందండి. ఇగురు వండిన, పులుసు వండిన అద్దిరిపోతుందండి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకుని కొల్లు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. చాలా జిగురుగా ఉంటుంది. ఇలా 3 టైమ్స్ 2 టైమ్స్ ఇలాగా మేము ఈ చేపలని మట్టగడిసెలను అన్నీ క్లీన్ చేసేసామండి. దీని మీద పులుసు ఏమన్నా ఉంటే గొరుకురాయి మీద ఉంటే తోముకుంటే బాగుంటుంది. ఇలా తోమిన తర్వాత కొల్లు ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకొని ఈ మట్టగడిసెలను మనము ఇలా ఒక బౌల్లో వేసుకుని వీటికి ఉప్పు కారం వేసుకుని పట్టించుకుందామండి. మనకు తినే స్పైసీనెస్ని బట్టి మనము కారము ఉప్పుడే ఈ చేపలకి వేసేసుకొని పట్టించేసుకుందాము. ఇలాగ ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ పక్కన పెట్టుకుందామండి. ఉప్పు కారము ఈ చేపలకు పెట్టి చాలా బాగుంటుందన్నమాట. ఈ మట్టగడిసెల పులుసు చాలా బాగుంటుందండి. ఇలా పక్కన పెట్టుకుందాము. ఇది చూడండి, కొత్త చింతపండు. ఈ సంవత్సరము చింతపండు అనమాట అండి. 1 ఇయర్ సరిపడా అలా చింతపండు చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు కొత్త చింతపండును ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా తీసుకుని నానబెట్టుకుందాము. ఇప్పుడు మీడియం సైజు 2 ఉల్లిపాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇందులో అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు అంతే వేసానండి మసాలా. ఈ మసాలా ఫ్లేవర్ సరిపోతుంది. ముందుగా అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 ముక్కలు కట్ చేసుకుని ఇలా చూడండి ఆన్ ఆఫ్ పలిసిచ్చుకుంటూ ఇలా బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. చేపల పులుసుకి చేపలంటేనే ఎక్కువ ఆయిల్ పడుతుంది. పులుసుకి ఆయిల్ ఎక్కువగా ఉంటే చేపల పులుసు అద్దరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పించ్ ఆఫ్ మెంతులు వేసుకుందాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందామండి. ఆనియన్స్ మనం తినే స్పైసీనెస్ పెట్టి కూడా ఇలా పచ్చిమిరపకాయ చీరుకలు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయ చీరుకలు అలా ముందు వేస్తే అందులో ఉన్న కారము ఆయిల్లోకి దిగి కర్రీ స్పైసీనెస్గా ఉంటుందన్నమాట అండి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయ చీరుకలు కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం మసాలా పేస్ట్తో సహా వేసిన ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని వేయించుకుందాము. ఇది వేయించుకుని ఇందులో పసుపు కూడా వేసుకుందామండి. పసుపు కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజు వంకాయను ఇలా చీరుకులుగా కట్ చేసుకుని వేసుకుందామండి. ఈ పులుసును పీల్చుకుని వంకాయ చీరుకలు కూడా చాలా బాగుంటాయి. ఈ వంకాయ చీరుకలను కూడా ఇలా ఆయిల్లో 2 మినిట్స్ మగ్గించుకుందాము. మనం నానబెట్టుకున్న చింతపండును గుజ్జు తీసుకుందామండి. ఇది చూడండి, కొత్త చింతపండు అనమాట. ఫస్ట్ ఈ చేపల పులుసుకే వాడుతున్నామండి కొత్త చింతపండును. ఇప్పుడు ఈ చేపల పులుసుకి ఇలాగ చింతపండు గుజ్జు తీసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకుని మనం ఉప్పు కారము పట్టించుకున్న చేపలను కూడా ఇందులో వేసుకుందామండి. ఇందులో వాటర్ మనం చూసుకొని వేసుకోవాలండి. చేపలు ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఇలా చేపలు వేసుకోవాలన్నమాట. సగం మరిగిపోయిన తర్వాత వేసుకున్నా పర్వాలేదండి. ఇవి చిన్ని చేపలు కాబట్టి త్వరగా ఉడికిపోతాయి. సగం మరుగుపెట్టిన తర్వాత ఇలా మనం ఉప్పు కారం పట్టించుకొని చేపలు వేసుకొని ఇలా 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూద్దామండి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలాగా గరిటెతో అస్తమాను కలిపేయకుండా ఇలా తిప్పుకుంటే సరిపోతుందన్నమాట.
గరిటెతో కదపకుండా ఇలా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మళ్ళీ ఒకసారి మగ్గించుకుందామండి. చూద్దాము. ఇప్పుడు చూడండి ఆయిల్ కూడా బయటకి వెళ్ళిపోయింది. మన మట్టగడసల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాము. ఇగురు కూడా అయితే అద్దరిపోతుంది. ఇగురైతే అచ్చం మాంసం కూరలాగే చికెన్ కర్రీలాగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.